నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను సునీత. నవచేతన యాప్ ద్వారా ఏఐ ఆధారిత ఈసీడీ స్క్రీనింగ్ చేయడం ద్వారా చిన్నారుల్లో ఉన్న ఆరోగ్య అభివృద్ధి లోపాలను గుర్తించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి అన్నారు. నగరంలోని కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో అంగన్వాడీ సూపర్వైజర్లకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 0 నుండి 6 సంవత్సరాల వయస్సు గల పిల్లల కోసం నవచేతన యాప్ ద్వారా ఏఐ ఆధారిత ఈసీడీ స్క్రీనింగ్ పై సిడిపిఓ అంగన్వాడీ సూపర్వైజర్లకు జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి మాట్లాడుతూ చిన్నారుల్లో అభివృద్ధి సంబంధిత సమస్యలు, వైకల్యాలను ప్రారంభ దశలోనే గుర్తించి తగిన వైద్య సేవలు అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నవచేతన యాప్ను వినియోగిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. జూన్ 5 నుండి 10 వరకు మండల స్థాయిలో అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి అనంతరం జిల్లా వ్యాప్తంగా నవచేతన యాప్ ద్వారా ఏఐ ఆధారిత స్క్రీనింగ్ కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. చిన్నారుల ఆరోగ్యవంతమైన భవిష్యత్తు కోసం నవచేతన యాప్ ఒక సమర్థవంతమైన సాధనంగా ఉపయోగపడుతోందని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో చిన్నారుల అభివృద్ధి లోపాలను గుర్తించేందుకు చేపడుతున్న స్క్రీనింగ్ ప్రక్రియను అత్యంత బాధ్యతాయుతంగా, ఖచ్చితత్వంతో నిర్వహించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సిడిపిఓలు, సూపర్వైజర్లు యాప్లోని అన్ని అంశాలను పూర్తిగా అవగాహన చేసుకుని తమ పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలకు ప్రత్యక్షంగా శిక్షణ ఇవ్వాలన్నారు. పిల్లల అభివృద్ధి స్క్రీనింగ్ కార్యక్రమం అత్యంత కీలకమైందని, ఇందులో సేకరించే సమాచారం భవిష్యత్తులో చిన్నారుల ఆరోగ్య అభివృద్ధి కార్యక్రమాలకు మార్గదర్శకంగా ఉంటుందని కలెక్టర్ పేర్కొన్నారు. అందువల్ల ప్రతి వివరాన్ని నిజాయితీగా నమోదు చేయాలని, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పనిచేయాలని సూచించారు. 0 నుండి 6 సంవత్సరాల పిల్లల్లో బర్త్ డిఫెక్ట్స్, వ్యాధులు, పోషకాహార లోపాలు, అభివృద్ధి ఆలస్యాలు సులభంగా గుర్తించేందుకు అంగన్వాడీ సిబ్బందికి అవును కాదు విధానంలో సరళమైన చెక్ లిస్ట్ రూపొందించాలని కలెక్టర్ వైద్య నిపుణులను సూచించారు. గ్రాస్ మోటార్, ఫైన్ మోటార్, భాష, జ్ఞానాత్మక, సామాజిక, భావోద్వేగ అభివృద్ధి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి పిల్లల వయస్సుకు తగిన నైపుణ్యాలను అంచనా వేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. అభివృద్ధి లోపాలను తొలి దశలోనే గుర్తించడం ద్వారా తగిన వైద్య పునరావాస సేవలు అందించవచ్చని, వినికిడి లోపాలు వంటి సమస్యలను కూడా ముందుగానే గుర్తించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కలెక్టర్ తెలిపారు. పిల్లల్లో ఆటిజం కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లక్షణాలను ప్రారంభ దశలోనే గుర్తించడం అత్యంత అవసరమని కలెక్టర్ తెలిపారు. ఆటిజంపై గ్రామ స్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలని అన్నారు. పిల్లల అభివృద్ధి సూచికలను క్రమం తప్పకుండా పరిశీలించడం ద్వారా అభివృద్ధి లోపాలను ముందుగానే గుర్తించి తగిన సేవలు అందించవచ్చని తెలిపారు. పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు సమతుల్య ఆహారం ఎంతో ముఖ్యమని కలెక్టర్ తెలిపారు. చెరువుల్లోకి నీటి ప్రవాహం పెంచే లక్ష్యంగా కాలువలు శుభ్రపరిచే పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఆదేశించారు. కర్నూలు మండలం పరిధిలోని తొలిసాపురం గ్రామంలో జరుగుతున్న జలధార, జలహారతి పనులను ఆమె పరిశీలించారు. జలధార, జలహారతి కార్యక్రమం కింద కర్నూలు మండలం తొలిసాపురం గ్రామం చెరువుకు సంబంధించిన కాలువలో జేసీబీతో చేపట్టిన పనులను తొలిసాపురం గ్రామ చెరువులో ఉపాధి హామీ శ్రామికులతో చేయిస్తున్న పూడికతీత పనులను కలెక్టర్ డాక్టర్ ఏ సిరి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చెరువుల్లోకి వర్షపు నీరు సక్రమంగా చేరేలా కాలువల పూడికతీత పనులను వేగవంతంగా చేయాలని కలెక్టర్ ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. చెరువు కట్టపై పెరిగిన పిచ్చి చెట్లు, కంపలను కూడా తొలగించి చెరువు కట్టను పూర్తిగా కనిపించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం చెరువులోకి నీటిని తీసుకువచ్చే వంకలో పూడికతీత పనులు చేపట్టారని, ఇప్పటి వరకు సుమారు 360 మీటర్ల మేర పనులు పూర్తయ్యాయని, మిగిలిన భాగాన్ని కూడా త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. 21 MCFT సామర్థ్యం కలిగిన తొలిసాపురం చెరువులో వర్షపు నీరు పూర్తి స్థాయిలో నిల్వ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. చెరువు పనులు పూర్తయిన అనంతరం మరో ప్రధాన కాలువలో కూడా పూడికతీత శుభ్రపరిచే కార్యక్రమాలు చేపట్టనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం చేపట్టిన పనుల ఫలితంగా వర్షాకాలంలో నీటి ప్రవాహం మెరుగుపడి చెరువులు నిండటంతో పాటు రైతులకు సాగునీటి లభ్యత పెరుగుతుందని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు. సంబంధిత శాఖల అధికారులు పనులను నిరంతరం పర్యవేక్షిస్తూ నాణ్యతతో పూర్తి చేయాలని కలెక్టర్ ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ చెరువును పరిశీలిస్తూ చెరువు పూడికతీత పనులను నాణ్యతతో చేపట్టాలన్నారు. చెరువులో ప్రస్తుతం చేపడుతున్న పూడికతీత పనులను కలెక్టర్ పరిశీలిస్తూ
ప్రస్తుతం తొలగించిన లోతును మరింత పెంచి పనులను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూడాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. అదేవిధంగా చెరువు నుంచి తొలగించిన మట్టిని ఎక్కడ పడితే అక్కడ వేయకుండా చెరువు గట్టు వెంట వరుసగా క్రమబద్ధంగా నిల్వ చేయాలని కలెక్టర్ సూచించారు. చెరువు గట్టు బలోపేతానికి ఉపయోగపడే విధంగా పనులను ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని కలెక్టర్ పేర్కొన్నారు. చెరువుల పూడిక తీర్తతో భూగర్భ జలాల పెరుగుదలకు దోహదం పడుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. అనంతరం ఉపాధి హామీ శ్రామికులతో సమావేశమైన కలెక్టర్ ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభానికి ముందుగా చేపట్టాల్సిన ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ విధానంపై అవగాహన కల్పించారు. రైతులు వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని శాస్త్రీయ పద్ధతులను అనుసరిస్తే మెరుగైన దిగుబడులు సాధించవచ్చని కలెక్టర్ వివరించారు. బాల్య వివాహాల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత అని కలెక్టర్ పేర్కొన్నారు. ఆడపిల్లలకు సరైన వయస్సులో పెళ్లి చేయాలని, బాల్య వివాహాలు చేయకూడదని కలెక్టర్ తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. జిల్లాల్లో ఉద్యానవన పంటల విస్తీర్ణాన్ని 15,000 హెక్టార్లకు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఆదేశించారు. కర్నూలు మండలం పరిధిలోని తొలిసాపురం గ్రామంలో గోవర్ధన్ రెడ్డి అనే రైతు సాగు చేస్తున్న ఆయిల్ ఫామ్ పంటను ఆమె పరిశీలించారు. కర్నూలు మండలంలోని తొలిసాపురం గ్రామంలో గోవర్ధన్ రెడ్డి అనే రైతు సాగు చేస్తున్న ఆయిల్ పామ్ పంటను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రైతు గోవర్ధన్ రెడ్డి సాగు చేస్తున్న ఆయిల్ పామ్ తోటను పరిశీలించి అక్కడ అమలు చేస్తున్న డ్రిప్ ఇరిగేషన్ విధానం, అంతర్ పంటల సాగు వివరాల గురించి కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న రైతులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థలోని వివిధ భాగాల వినియోగం, నిర్వహణపై అవగాహన కల్పించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. స్క్రీన్ ఫిల్టర్, వాల్వులు, హెడ్ కంట్రోల్ యూనిట్ వంటి పరికరాల ప్రాముఖ్యతతో పాటు డ్రిప్ ద్వారా ఎరువుల పంపిణీ చేసే ఫెర్టిగేషన్ విధానంపై రైతులకు సాంకేతిక పరిజ్ఞానం అందించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఉద్యానవన పంటల విస్తీర్ణాన్ని మరింత పెంచే దిశగా చర్యలు చేపట్టాలన్నారు. కాలానుగుణంగా పంటలతో పాటు దీర్ఘకాలిక పంటల సాగును ప్రోత్సహించాలని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రత్యేకంగా మామిడి, జామ, నిమ్మ తదితర దీర్ఘకాలిక తోటల పంటలన్నింటిలో డ్రిప్ ఇరిగేషన్ విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నీటి పొదుపుతో పాటు అధిక దిగుబడులు సాధించవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు. డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటుకు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని, అర్హులైన రైతులకు విస్తృత అవగాహన కల్పించి ఎక్కువ మంది లబ్ధి పొందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గత ఏడాది జిల్లాలో 8,260 హెక్టార్లలో డ్రిప్ ఇరిగేషన్ను అమలు చేశామని, ఈ ఏడాది 10,000 హెక్టార్లలో నిర్దేశించిన డ్రిప్ ఇరిగేషన్ లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. హత్య, రాజకీయాలు, అవినీతి సంపాదన కలిగిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన పార్టీ నాయకులు సీఎం చంద్రబాబు నాయుడిని రాష్ట్ర మంత్రి లోకేష్ను విమర్శిస్తే సహించే ప్రసక్తే లేదని కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. నగరంలోని తన కార్యాలయం నుంచి ఆయన మీడియాతో మాట్లాడారు. ఏ మొగోడుకుందని మీ పార్టీలో చూపించు. జగన్మోహన్ రెడ్డి నీ చాతేత నువ్వు రా, ముందు నువ్వు మొగోడు కదా, పెద్ద మొగోడు కదా, మనుషులు చంపించాం, కోటుగాడు కదా, పోటుగాడు కదా, మళ్ళా నువ్వు రా, మా నాయకుడు ఎదుట రా, ఏం మాట్లాడుతావు దాని జవాబు చెప్పు, అప్పుడు ఛాలెంజ్ చేస్తాం. కాబట్టి నీ పని నువ్వు చేసుకో, మా పని మేము. రాజకీయాలు మాట్లాడేటప్పుడు నోరు టంగు బాగుండాలా. నీ నోరు బాగలేకుండా ప్రజలు ఆ టంగును ఎట్లా తీస్తారో తెలుసు ప్రజలకు. మీ ఫ్రాక్షన్ రాజకీయాలు ఇప్పటికైనా మాని ప్రజల యొక్క బాగోపు చూడండి. రాష్ట్ర అభివృద్ధి కుంటుపడకుండా అభివృద్ధి పని చేసినటువంటి చంద్రబాబు నాయుడుకు సపోర్ట్ ఇవ్వండి, కానీ మంచి సూచనలు ఇవ్వండి. కానీ మీ ఇష్టం వచ్చేట నోరు బాధేస్తుంటే మాత్రం మీకు తగిన బుద్ధి ప్రజలు 2029 చిత్తు కాదు, ఆ 11 కాదు, 1 వస్తే మొగోడరా మీరు ఇవాళ అడుగుతున్నారు. ఇటువంటి చెత్తనాయటని పార్టీలో పెట్టుకొని పార్టీని నడిపేటువంటి మీరు కూడా ఇవాళ కింది స్థాయి కూడా అడుగుతున్నా. అరే మీ జగన్మోహన్ దుర్మార్గుడే. ఆ జగన్మోహన్ సొంత చెల్లెలు పంపి, తల్లిని పంపించి, సొంత చిన్నాయని చంపే దుర్మార్గుల వీడు. ఇటువంటి దుర్మార్గులు పట్టుకొని మీరు పార్టీలో వెళ్తారా? ప్రజలు మెచ్చుకుంటారా? ఇంట్లోనే న్యాయం చేయనటువంటి వాడు ప్రజలకు మేం చేస్తాడా? రాష్ట్ర కోసం, రాజకీయం కోసం వాళ్ళ తండ్రి శవం అడ్డం ఉంటే తండ్రి శవాన్ని పక్కన పెట్టి కళ్ళ నీళ్లు రాకుండా ఏడ్చకుండా సంతకాల సేకరణ చేసినటువంటి దుర్మార్గుడా మీ జగన్మోహన్ రెడ్డి. ఇటువంటి దుర్మార్గుని గురించి ప్రజలు మెచ్చుకుంటారా? దుర్మార్గం పార్టీ ఇలా
జగన్మోహన్ రెడ్డి కులాన్ని బియ్యం వాళ్ళ యొక్క సంసారం ఎట్లాంటిది, వాళ్ళ భవిష్యత్తు ఏమిటో మడ్డలు చేసి పైకి వచ్చారు. మడ్డలు చేసి మనుషులు చంపించి ఇవాళ పైకి వచ్చారు. ఎవరైనా మడ్డలు చేసి పైకి వచ్చిన వ్యక్తులు ఎప్పటికైనా దొరకరా? తప్పకుండా దొరుకుతారు. వీళ్ళ పోయకన్నా దగ్గర వచ్చే ఇటువన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ప్రజలందరూ చంద్రబాబు వైపు చూస్తున్నారు. ప్రజలు సుఖాంతంగా ఉండాలి, రాష్ట్రం బాగుపడాలంటే మళ్ళా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయి తీరుతాడు. మీలాంటి వాళ్ళకి తగిన బుద్ధి చెప్తాడు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులను, కార్యకర్తలను తన కుటుంబ సభ్యులుగా భావించి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా వారి పుట్టినరోజు వేడుకలను తన కార్యాలయంలో నిర్వహిస్తున్నారని నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొరకంచి రవికుమార్ అన్నారు. నగరంలోని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా కార్యాలయంలో నగరానికి చెందిన టీడీపీ నాయకుడు మౌలాలి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగరంలోని హోటల్ మౌర్యన్ కాంప్లెక్స్ లో ఉన్న రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా కార్యాలయంలో నగరంలోని 251వ బూత్ ఇన్ఛార్జ్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఆదేశాల మేరకు మౌలాలి పుట్టినరోజును పురస్కరించుకుని ప్రత్యేకంగా బర్త్డే కేక్ ఏర్పాటు చేసి కట్ చేశారు. సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా అమరావతి నుంచి వీడియో కాల్ ద్వారా మౌలాలికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొరకంచి రవికుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బూత్ ఇన్ఛార్జీల పుట్టినరోజు వేడుకలను తన కార్యాలయంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా తన కుటుంబ సభ్యులుగా భావించి పుట్టినరోజు వేడుకలను నిర్వహిస్తున్నారని తెలిపారు. అనంతరం పుట్టినరోజు జరుపుకుంటున్న మౌలాలి మాట్లాడుతూ తన పుట్టినరోజు వేడుకలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా తన కార్యాలయంలో నిర్వహించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రత్యేకించి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా వీడియో కాల్ ద్వారా తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని వివరించారు. మన ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, వారి తనయుడు విద్యాశాఖ మంత్రి లోకేష్ అన్న గారు కార్యకర్తలతో హ్యూమన్ టచ్ ఉండాలని అందరినీ భోజనానికి పిలిచి ఆత్మీయంగా పలకరిస్తూ ప్రోగ్రాం చేస్తూ ఉన్నారు. దానికి మించి మన భరతన్న గారు, మన రాష్ట్ర మంత్రివర్యులు కర్నూలు ఎమ్మెల్యే గారు అయినటువంటి భరతన్న గారు కొత్తగా వినూత్నంగా బూత్ ఇన్ఛార్జీలకు, నాయకులకు బర్త్డే చేయాలని తలచి గత 2-3 నెలలుగా ఈ కార్యక్రమం కొనసాగిస్తున్నారు. ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ప్రతి ఒక్కరిని పేరు పేరున గుర్తుపెట్టుకొని ఆత్మీయంగా పలకరిస్తూ వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇలా బర్త్డే చేయడం అనేది వాళ్ళకు కూడా ఒక బూస్టింగ్ ఇచ్చినట్టు అవుతుంది. మనం పార్టీలో ఒక మంచి స్థానంలో ఉన్నాము, మన మినిస్టర్ గారికి మనం గుర్తున్నాము, మన లోకల్ లీడర్స్ అందరూ కూడా మనతో కలుస్తూ ఇలా ఆత్మీయంగా చేయడం వల్ల వాళ్ళు రేపొద్దున పార్టీలో ఏ పని ఇచ్చినా కూడా ఎంతో బాగా చేయగలుగుతారు. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాన్ని మొదలుపెట్టిన భరతన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మంత్రి టీజీ భరత్ గారి ఆదేశాల మేరకు ఇవాళ మా 250 బూత్ ఇన్ఛార్జ్ బర్త్డే ఇక్కడ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి వార్డు ఇన్ఛార్జీలు, ఇక్కడ ఉన్నటువంటి క్లస్టర్ ఇన్ఛార్జీలందరికీ మన గౌరవ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఇవాళ ఎక్కడా లేని వినూత్నంగా మన కర్నూలు నియోజకవర్గంలో ఇలాంటి బర్త్డే కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇలాంటి మరెన్నో కొనసాగించాలని, కార్యకర్తల సంక్షేమం కోసం భరతన్న మరెన్నో చేస్తాడని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. पहले टीजी भरत सर को अस्सलाम वालेकुम। हमारे को बहुत इंचार्जां को बहुत इज्जत दे रहे हैं सार हो, क्या हमारे बर्थडे भी सारोज करा रहे हैं। हमारी फैमिली, हमारे दोस्तों सब बहुत खुश है। सार को हम दिल से शुक्रिया अदा कर रहे हैं। ऐसा कौन करे ना हमारे को बहुत इंचार्जां को रखो, बहुत प्यार से बर्थडे भी कर रहे हैं और सारा हम वीडियो कॉल से बात कर को भी हमारे क्या ऐसा क्या बोलने का भी मालूम कर रहे हैं। बहुत अच्छा है, हमें अभी तक ऐसा करे उसको देखा नहीं है। बहुत भरतन्ना को मैं शुक्रिया अदा कर रहा हूँ, हमारा बर्थडे करा था। దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించి న్యాయం చేయాలని క్రైస్తవ జేఏసీ నాయకుడు జయకాంత్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. నగరంలో దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని కోరుతూ దళిత క్రైస్తవులు ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని కర్నూలులో దళిత క్రైస్తవులు ఆత్మగౌరవ ర్యాలీ చేశారు.
క్రైస్తవ జేఏసీ నాయకులు జయకాంత్ క్రిస్టియన్ ఆధ్వర్యంలో కోల్స్ కళాశాల నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేశారు. కార్యక్రమానికి జీసస్ సోల్జర్స్ మినిస్ట్రీస్ వ్యవస్థాపక అధ్యక్షుడు జి రవికుమార్ సంఘీభావం తెలిపి ర్యాలీలో పాల్గొన్నారు. దళితులు మతం మారితే కులం పోదని, వివక్షత కొనసాగుతుందని జయకాంత్ క్రిస్టియన్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెంటనే స్పందించి పార్లమెంటులో చట్టబద్ధత కల్పించి 1950 రాష్ట్రపతి ఆర్డినెన్స్ సవరణ చేయాలని కోరారు. ఎస్సీలు మతం మారినా ఎస్సీలుగానే గుర్తించేంత వరకు పోరాటం ఆగదని వారు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్రిస్టియన్ల సమస్యలు పరిష్కారం చేయాలని రవికుమార్ కోరారు. జరిగింది. ఎందుకంటే షెడ్యూల్ ట్రైబ్స్ వారికి క్రైస్తవ మతం స్వీకరించిన, ఇస్లాం మతం స్వీకరించిన వారికి కులము పోదు, రిజర్వేషన్ పోదు. అంతేకాకుండా బీసీ కులాలకు కూడా క్రైస్తవ మతం స్వీకరించిన, ఇస్లాం మతం స్వీకరించిన వారికి కులము పోదు, రిజర్వేషన్ పోదు. ఓసీ కులాలు క్రైస్తవ మతం స్వీకరించిన వాళ్ళు కులం పోదు, రిజర్వేషన్ పోదు. ఎందుకంటే ఆనాడు దాసన్ రాయన ఒక పాట రాశాడు, ఊరి చివర మాకు పాకలెందుకు, పేరు చివర మీకు తోకలెందుకు అన్నట్లుగా ఈనాడు మా సామాజిక స్థితి మారడం లేదు. అయినా కానీ ఊరి చివరనే మా పాకలున్నాయి. మా జాతి వాళ్ళందరూ కూడా ఊరి చివరనే నివసిస్తున్నారని ఊరి సెంటర్కి రావడం లేదు. అయినా కానీ మతం మారినారన్న నెపంతో మా జాతికి ఉన్నటువంటి ఆ యొక్క రక్షణ చట్టాన్ని తొలగించడము ఏమైనా చర్యగా అభివర్తిస్తున్నాను. ఎందుకంటే ఆర్టికల్ 14 సమానత్వం హక్కిస్తుంది, ఆర్టికల్ 15 వివక్ష లేని హక్కిస్తుంది, ఆర్టికల్ 25 ప్రతి భారత పౌరునికి మత స్వేచ్ఛనిస్తుంది. రాజ్యాంగంలోని ఇవన్నిటిని తొలగించి ఎస్సీలకు మత స్వేచ్ఛ లేకుండా 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఆనాడు అగ్రకులస్తులు తీసుకురావడం జరిగింది. ఇది హేయమైన చర్యగా నేను అభివర్తిస్తున్నాను. దయచేసి మోడీ అంకుల్, మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి, మా యొక్క ఎస్సీ జాతికి జరుగుతున్నటువంటి ఈ యొక్క హేయమైన చర్యను మీరు తక్షణమే రద్దుపరచాలి. ఈ 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ని రద్దుపరిచి మా ఎస్సీ జాతికి మత స్వేచ్ఛను కల్పించాలని నేను కోరుకుంటున్నాను. దయచేసి మా అందరి బాధ్యత వినండి, మా అందరి మనసులు వినండి. మా సామాజిక స్థితి ఎక్కడ మారటం లేదు, మీరు అది గుర్తించవలసిందిగా. మా జాతి ఊర్లను రావండి, మా మారుమూల గ్రామకు రావండి. ఇంకా డిగ్రీ చదివిన పిల్లలు మా మామూలు గ్రామంలో లేరు కాబట్టి దయచేసి మా జాతిని గౌరవించండి, మా జాతిని చూడండి, మా జాతిని ఒకసారి చూడండి, మాకు జరుగుతున్న అవమానాలు చూడమని నేను ఈ సభాముఖంగా మీకు అందరికీ. ఈరోజు భారతదేశంలో మన జెండా అగ్రంలో మన 3 కులాలు ఉన్నాయి భారతదేశం జెండాలో. అవి ఏమనగా అంటే ఒక హిందూ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. లౌకిక దేశంలో మనం ఉంటున్నాం. ఈ రోజు కొంతమంది రాజకీయ వ్యక్తులు కొంతమంది కులావిక్షతో చూపిస్తే ఎస్సీలకు అనే వారిని అనారోగ్యకరంగా చేస్తున్నారు. ఎందుకంటే మా క్రైస్తవులు దళిత క్రైస్తవులుగా ఉన్నప్పుడు మాకు చట్టబద్ధంగా రాజ్యాంగం కలిగించాలి, క్రైస్తవులకు ఎస్సీ హోదా కలిగించాలి, పార్లమెంట్ లో కూడా చట్టబద్ధంగా కలిగించి మాకు స్వేచ్ఛని, మత స్వేచ్ఛని కలిగించాలి. ఈ రోజు క్రైస్తవుల మీద జరుగుతున్న అనేక కార్యక్రమాలు రాష్ట్రం ప్రపంచమంతా చూస్తా ఉంది. ఇటువంటి తెలియకుండా మన భారతదేశంలో మనం ఉన్నందుకు, మన భారతదేశంలో మనం కలిగి ఉన్నందుకు కనుక మనమంతా ఏకీభూతంగా భావించి మన లౌకిక దేశంలో మనం ఉంటున్నాం కాబట్టి కొంతమంది రాజకీయ స్వార్థంతో అనేక కుట్ర విభజన చేస్తున్నారు. ఈ విధంగా చేయకుండా మాకు వెంటనే తక్షణమే రాష్ట్రపతి గారు కూడా దీన్ని వెంటనే కలగజేసుకొని ఆర్డినెన్స్ రద్దుపరిచి 15 ఆర్డినెన్స్ రద్దుపరిచి మాకు నూతనంగా ఎస్సీ హోదా కల్పించి పార్లమెంట్ లో కూడా చట్టబద్ధంగా చేయాలని ఈ ఇస్లాం కర్నూలు నగరంలో అందరూ క్రైస్తవులము మేమంతా ఏకతాటిగా ఈ రోజు జయకాంత్ గారు తలపెట్టిన దానికి సంఘీభావం తెలుపుతూ ఈ రోజు అంతా మీకు కార్యక్రమం జరిపిస్తున్నాం. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని విఆర్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ వాసురెడ్డి అన్నారు. నగరంలో టీజీబీ తైక్వాండో అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు. నగరంలో టీజీబీ తైక్వాండో అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేసవి శిక్షణ శిబిరంలో శిక్షణ పొందిన క్రీడాకారులతో ఏర్పాటు చేసిన పోటీలను విఆర్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ వాసురెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు బ్యాగులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీజీబీ తైక్వాండో అకాడమీ వ్యవస్థాపకులు టి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విఆర్ హాస్పిటల్ అధినేత డాక్టర్ వాసురెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు వేసవి సెలవులను క్రీడలను సాధన చేయటం ద్వారా సద్వినియోగం చేసుకోవటం అభినందనీయం అని తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని వివరించారు. చదువుతో పాటు క్రీడల్లో రాణించిన విద్యార్థులకు భవిష్యత్తులో విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో మంచి అవకాశాలు ఉంటాయని తెలిపారు. తల్లిదండ్రులు కూడా తమ
పిల్లలను క్రీడల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలని సూచించారు. విద్యార్థులు క్రీడల్లో పాల్గొనటం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడి చదువులోనూ చక్కగా రాణిస్తారని వివరించారు. ఈరోజు కోచ్ వెంకటేశ్వర ఆధ్వర్యంలో వేసవి టైక్వాండో శిక్షణ శిబిరానికి చివరి ఘట్టంగా ఈ నెల రోజుల పాటు ఏవైతే ఈ విద్యార్థులు టైక్వాండో నేర్చుకున్నారో దాన్ని వాళ్ళు ప్రతిభ నిరూపించేటట్టు ఈరోజు జరుగుతున్న ఈ పోటీలకి రావడానికి నాకు చాలా ఆనందంగా ఉంది. పిల్లలు ఇలా అత్యుత్సాహంగా ఇలా ఆటలు ఆడడము, ఇలాంటి పోటీల్లో పాల్గొనడం వల్ల వీళ్ళకి శారీరక, మానసిక దృఢత్వంతో పాటు వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు రాష్ట్ర స్థాయిలో కానీ, జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ఆడగలిగితే వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు కానీ వచ్చే ఆస్కారం ఉంటుంది. దాని ద్వారా వీరు వాళ్ళ జీవితాన్ని సర్దిద్దుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి పోటీల్లో ఇంకా మీరు పాల్గొనాలా. ఫోన్లు, టీవీలు పక్కన పెట్టి ఇలాంటి వేసవి ఏవైతే ఇవి శిక్షణా శిబిరాలు జరుగుతున్నాయో వాటిలో చురుగ్గా పాల్గొని దీనికి అండగా నిలిచిన మీ తల్లిదండ్రులకు కానీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలాంటివి ఇంకెన్నో జరుపుకోవాలా. మీరంతా రాబోయే కాలంలో ఎన్నో పథకాలు సాధించాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన వెంకటేశ్వరకి ఇక్కడ మన టైక్వాండో శిక్షణా శిబిరంలో అందరి పెద్దలకి నా మనస్ఫూర్తిగా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు వేసవి టైక్వాండో శిక్షణ శిబిరాలకి సార్ 2 సార్లు రావడం జరిగింది. విద్యార్థులకు రోజు మనకి మార్నింగ్ పూట రావడానికి బ్యాగులు కూడా సార్ స్పాన్సర్ ఇచ్చారు. చాలా సంతోషం. ఎందుకంటే టైక్వాండో బాక్సింగ్కి మా సార్ చాలా సహాయ సహకారం అందజేస్తున్నారు. ఈ రేంజ్కి ఉన్నామంటే మా సార్ వాసిరెడ్డి సారు, మా వినిషారెడ్డి అమ్మగారు, అలాగే సార్ ప్రభాకర్ రెడ్డి సార్ గారు ఇచ్చేసినందుకు చాలా ధన్యవాదాలు. ఈరోజు ఈ క్రీడ ఒలింపిక్ క్రీడ, టైక్వాండో ఒలింపిక్ క్రీడ ఈ స్థాయికి రావడానికి మనకి టీజీబీ టైక్వాండో అకాడమీ అయితే మన వాసిరెడ్డి సార్ గారు ఎన్నో సంవత్సరాల నుంచి మనకి సహాయ అందజేస్తున్నారు. ఈరోజు చాలా సంతోషం. ఎందుకంటే మన పిల్లలు సాహస ఇట్లా ఎంపిక కావడం అనేది చదువుకు ఎంత విలువ ఉందో టైక్వాండోకి అంత విలువ ఉంది. రానున్న రోజుల్లో బాక్సింగ్ నుంచి ఎన్ఐసి కోచ్లు రెడీ అవుతున్నారు, నేషనల్స్ రెడీ అవుతున్నారంటే అంతా మా సహకారం సార్దే. ఈరోజు సార్ రిబ్బన్ కట్ చేసి పోటీలు ప్రారంభం చేయాలి, తర్వాత బ్యాగులు పంచాలి. ఇవి ఇవాల్టి సిటీ న్యూస్ అప్డేట్స్. రేపు ఇదే సమయానికి ఇక్కడ ఇలాగే